ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా వెదర్కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఎప్పుడైతే తెలంగాణ స్టేట్కి సంబంధించి రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇది మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు రేపు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రానికి వడగాల్పుల ముప్పు పొంచి ఉందని, బుధవారం కొన్ని జిల్లాల్లో ఈ వడగాల్పుల తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. కాగా సోమవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు అయితే భారీగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గరిమెళ్లపాడులో అయితే 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రతలు ఈ రోజు నుంచి రేపు లోపైతే మనకి 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్న నేపథ్యంలో ఇక అవి మరింతగా 44 + 2, 3 అనేసరికి ఇక 46, 47 డిగ్రీలకైతే చేరుతున్నట్లుగా మనకైతే ఈ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వివరిస్తుంది. దీనికి సంబంధించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలన్నట్లయితే తెలియజేయడం అనేది జరిగింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్ళకూడదు అన్నట్లుగా కూడా ఇక వాతావరణ శాఖ అయితే ప్రజలను హెచ్చరించడం అనేది జరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే ఇక బాలింతలు వీరందరూ అయితే తగు జాగ్రత్తలతో ఇంటి వద్దే ఉండాలన్నట్లుగా కూడా సూచిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి వెదర్ రిపోర్ట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.